తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. టెలికాం మంత్రి నాటి డిఎంకేను ఉన్నటువంటి రాజాకు ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు ఉత్తరం రాశారు తన క్యాబినెట్ మినిస్టర్. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క మాటను, ఆయన లేఖను, ఆయన ఆలోచనను, ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టి సోనియా గాంధీ ఆదేశాలతో 2G స్పెక్ట్రానికి సంబంధించిన కుంభకోణానికి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆలోచనతో తెరలేపిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. కారణంగా ఆ రోజు పెద్ద కుంభకోణం జరగడము, టెలికాం మంత్రిగా ఉన్నటువంటి రాజా జైలుకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఆయన అవమానం చేశాడు. ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు ఖండించడం జరిగింది. అంతేకాదు ఈరోజు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు పూర్తి నిర్ణయాధికారాలు ఆమె చేతిలో ఉండేవి. వీరు ఒక ప్రధానమంత్రి, వీరు ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది అనేటువంటి భావన ఏ రోజు కూడా సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ లేదు. పూర్తిగా మన కనుసైగల్లోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కనుసైగల్లోనే మన్మోహన్ సింగ్ గారు పని చేయాలనేటువంటి భావనతో మన్మోహన్ సింగ్ గారితో బలవంతంగా ఆదేశాలు ఇచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి 2G స్పెక్ట్రమ్ ఒక ఉదాహరణని సందర్భంగా మనం చేస్తున్నాం. షాడో క్యాబినెట్గా పనిచేసినటువంటి సోనియా, రాహుల్ తన అనుచరుల ఆధారాల ముందు ఈరోజు మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే కనీసము ఆయన ఆఫీస్లో 2011లో పిఎం గారు మన్మోహన్ సింగ్ తన విశ్వసనీయ అధికారులను ఎంఎన్ ప్రసాద్ కానీ ఆర్ గోపాలకృష్ణ కానీ వాళ్ళ అధికారులను ఆయన అపాయింట్మెంట్ చేసుకుంటే ఏకపక్షంగా సోనియా గాంధీ గారు పిఎంఓలో ఎవరు ఉండాలో ప్రధానమంత్రి నిర్ణయించాల. సోనియా గాంధీ గారు ఎంఎన్ ప్రసాద్ ఆర్ గోపాలకృష్ణను తొలగించి వాళ్ళ స్థానంలో తన కనుసైగల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పులోక్ చటర్జీ లాంటి వ్యక్తులను సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిని బలవంతంగా ఆదేశించి అపాయింట్మెంట్ చేయించారు. కనీసము తన ఆఫీసులో సిబ్బందిని పెట్టుకునేటువంటి అధికారం కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వకుండా అవమానం చేసినటువంటి సోనియా కుటుంబము ఈరోజు ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఆ రోజు షాడో ప్రైమ్ మినిస్టర్ జనరల్గా ఒకరుంటారు, కానీ ఆ రోజు ఇద్దరున్నారు. ఒకటి సోనియా గాంధీ, మరొకటి రాహుల్ గాంధీ. ఇది మనకే కాదు, యావత్ ప్రపంచంలో తెలిసే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది మేము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాదు అనే విధంగా యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానం చేసే విధంగా వీరు ప్రయత్నించారనే విషయం జగమెరిగిన సత్యం.
2008లో బీజింగ్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే దానికి అనేక దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయి నాయకులందరినీ కూడా ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కానీ దురదృష్టం ఏంటంటే 2008 చైనాలో జరిగినటువంటి బీజింగ్ ఒలింపిక్స్కు భారత్ నుంచి భారత ప్రధానమంత్రికి ఆహ్వానం పంపకుండా ముందే మాట్లాడి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఆహ్వానాలు వచ్చాయి. ఆహ్వానాలు తెప్పించుకొని ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని అవమానం చేశారు. చివరకు ఎవరేమనుకున్నా పర్లేదు మాకేంటి అనే విధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కనీసం ప్రధానమంత్రి గారికి ఒక మాట కూడా చెప్పకుండా వారు చైనా ఒలింపిక్స్కు పాల్గొన్నారు.